వెల్లుల్లిపాయ కూడా యూజ్ చేస్తున్నారు కొంతమంది. సో దాని గురించి కొంచెం చెప్పవచ్చు. ఇప్పుడు ఈ నా కొరత ఉంది, ఈ షర్ట్ ఉంది, ఎవరో ఒకరు అల్లారు కదా దాన్ని, అల్లేదా? అలా అంటే ఎవరైతే అల్లాడో వాడి ఎనర్జీ కూడా ఇందులో ఉంది. కరెక్ట్ అంటే దీని సృష్టికర్త యొక్క ఎనర్జీ ఇందులో ఉంటుందా ఉండదా? కరెక్ట్ సార్. సృష్టికర్త యొక్క శక్తి సృష్టిలో ఉంటుంది, అది పాయింట్. ఇంకా చెప్పాను గాంధీజీ గారు, ఎవడు సృష్టికర్త చేశాడో రొట్టెని ఆలుగడ్డ కొడని వాడి ఎనర్జీ అందులో ఉంటుంది. అది గాంధీజీ గారికి పట్టలేదు. సృష్టికర్త యొక్క ఎనర్జీ శక్తి సృష్టిలో ఉంటుంది. అంటే ఈ ఆలుగడ్డ టొమాటో ఎవరు తయారు చేశారు చెప్పండి? తయారు చేయకుండా వస్తుంది, అది తయారు చేస్తూ వస్తుంది. ఎవరో ఒక తయారు చేస్తే కదా వచ్చింది. ఆ తయారు చేసే వాళ్ళని సృష్టికర్తలు అంటాం. ఆలుగడ్డ ఒక సృష్టికర్త తయారు చేశాడు, టమాటో ఒక గులాబ్ జామ్ తయారు చేసాడు, ఎవరో తయారు చేశాడు కదా గులాబ్ జామున్ని. అవును సార్. అంటే తయారు చేసిన వండిన వాళ్ళకి ఎనర్జీ అంటూ ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్. సో ఈ వెల్లుల్లి అనేది ఏ ఉద్దేశంతో తయారు చేయబడిందంటే శాకాహారాన్ని మాంసాహారం వైపు తీసుకెళ్ళడం కోసం అలాంటి వాళ్ళ చేత సృష్టింపబడింది. కనుక ఎవరైతే వెల్లుల్లి తింటారో వాడు తొందరగా మాంసాహారం వైపు వెళ్తాడు. అందుకోసం నో వెల్లుల్లి, వెల్లుల్లి అనేది నిషిద్ధము. పిరమిడ్ మాస్టర్లు ఎవరు వెల్లుల్లి తినరాదు, ఎవరు తినరాదు, ముఖ్యంగా పిరమిడ్ మాస్టర్లు.